హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఆనందపడడానికి, సంతోషపడడానికి మీకొచ్చే బహుమతులు. డబ్బుతో ఆగిపోకండి, ఎందుకంటే మీరు ఇంకా ఎక్కువ సంపాదించడానికి అనర్హులుగా మిగిలిపోతారు. ఈ లక్ష్య రూపాయలతో ఆగిపోతే కోట్ల సంపాదించలేరు. జాగ్రత్త, అయిపోయింది ఇంకా ఏమిటి? మీ ఆలోచన నిరంతరము డబ్బు సంపద పైన పరిగెట్టినప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధిస్తారు. యస్, మీరు మిలినియర్గా ఊహించినప్పుడు ఓకే, తర్వాత బిలియనర్గా, తర్వాత ట్రిలియనర్గా, ఇలా మీ యొక్క స్థాయిని పెంచుకుంటూ పోయినప్పుడే మీరు అనుకున్నది స్థాయికి చేరగలుగుతారు. డబ్బు సంపాదించడానికి హద్దులు లేవు, ఎవరు అడిగేవారు లేరు. మరి మీకు ఇబ్బంది ఏమిటి? ఎవరో ఏదో అనుకుంటారని ఏదో చేస్తారు అనుకుంటే పొరపాటు. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న ఎంతోమంది కోటేశ్వరులు ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. వారికి ఎవరు ఏమీ చెయ్యలేదు. పనికిరాని అనుమానాలు, విషయాలు అన్నీ మనకే. ముందుగా ఇలాంటి బంధనాల నుండి బయటపడండి, అప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది. సంపాదించండి స్వేచ్ఛగా, సులభంగా, ఉన్నతంగా, ఎంత వీలైతే అంత. బెస్ట్ ఆఫ్ లక్. మీరు ఏదైనా కోరిక చాలా చిన్నదిగా కోరకండి, పెద్దదిగా కల పెట్టుకోండి. మీకు ఏదైతే మీరు ఒక లిమిట్ పెట్టుకుంటారో, ఈ నెలల సంపాదన 50,000 అయినందుకు కృతజ్ఞతలని చెప్పి రెగ్యులర్గా చెప్పడం వల్ల ఈ నెల కాకపోయినా వచ్చే నెలకైనా మీరు అనుకున్నది రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత మీరు అక్కడికే ఆగిపోకండి. ఈ నెలలో మీరు అనుకున్నది 50,000 అయితే, ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 50,000 ఇచ్చిన తర్వాత మీరు లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ లక్ష్య వరకు కూడా ఒక నెల, ఒక నెల కావచ్చు, లేదా 2 నెల కావచ్చు, లేదా 3 నెలలు కావచ్చు. నీకు ఒక లక్ష్య క్రాస్ అయ్యేంత వరకు మీరు దాన్నే కోరుకోవాలి. ఖచ్చితంగా అవుతుంది నమ్మకం ఉంటే. దాన్ని ప్రయత్నించాలి. ఆ లిమిట్ క్రాస్ అయ్యేంత వరకు ఆ కోరికను అలాగే పెట్టుకోండి. క్రాస్ అయిన తర్వాత దానికన్నా రెట్టింపు కోరుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది నిజమా కాదా అని తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా దీన్ని నమ్మాలి, చెయ్యాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.